మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మన వాల్టన్ సెలబ్రేషన్స్ విచ్చేసినటువంటి వాల్టన్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సిఇఓగా ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత భారతదేశాన్ని ప్రపంచంలో 10 దేశాల్లో వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నడుస్తున్నప్పటికీ ఒక 6 months ప్రయాణంలో వారి సహాయ సహకారాలతో, మిస్టర్ బాలం దామోదరం గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇండియా ప్రపంచంలోనే 2వ స్థానానికి నిలబెట్టినటువంటి మాకు సహకరించిన బాలం దామోదరం సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా చాలా మందికి తెలియదు నేను ఎవరి ద్వారా స్పాన్సర్ చేయబడ్డానని. మీ అందరికీ తెలుసు, గతంలో నేను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా పనిచేస్తున్నప్పుడు నాతో పాటు పనిచేస్తున్నటువంటి దారపు నాగిరెడ్డి గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారు, నేను, కేవీఆర్ గారు అందరం కూడా చెన్నైలో ఓపెనింగ్ డే రోజు వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళి ఇందులోకి ఒకరి తర్వాత ఒకరు ఐడీలు వేసుకొని మొట్టమొదటి రోజు మా ప్రయాణం ఏప్రిల్ 1కి ఐడీలు వేశారు. సో ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టి మొదటి రోజు ఒక 3 months నేను పనిచేయలేదు. ఎందుకు అంటే గతంలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని చూస్ చేసుకుని సరిగ్గా అంటే అక్కడ కూడా అగ్రెసివ్ గా చేశాను, కానీ కింద వాళ్ళకి డబ్బులు రావట్లేదు, ఇది చిన్న వాళ్ళని మోసం చేసినట్లు అవుతుందని భావించి అగ్రెసివ్ గా 1 year మాత్రం చేసి రిజైన్ చేశాను. ఆ రోజే నాకు డబ్బులు రాక కాదు, నాకు 1,70,000 చెక్ వచ్చేది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year దాదాపుగా 18,000 మందిని చేర్చి పడేశాను దానిలో. అయితే డబ్బులు చూస్తే తక్కువ వస్తుంది. ఇక తర్వాత వదిలిపెట్టి ఇందులో పోయి ఒక 2.5 year మధ్యలో వ్యవసాయం చేసుకున్నాను. వ్యవసాయం చేస్తూ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒక 100 ఎకరాలు తీసుకుని ఇదే హైదరాబాద్ లో కూరగాయలు అమ్ముకున్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మీ అందరూ తెలుసు, పురుగు మందులు లేనటువంటి వాటిని తీసుకొని ఇంటింటికి వెళ్ళి అమ్మాం. అందులో ఒక 75 లక్షలు పోగొట్టుకున్నాం. అంటే సమయానికి అమ్ముకోలేక ఇబ్బందులు పడే కాలంలో ఒక మంచి కంపెనీ కావాలి, వచ్చిన దాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉన్నాను. అదృష్టం కొద్దీ ఇది నాకు రావడం, వచ్చిన రోజు నుండి ఒక 4 months ప్రోడక్ట్ అందరికీ ఇచ్చాం. అందరూ మంచి ఫలితాలు చెప్పిన తర్వాత ఇక స్టార్ట్ చేశాను నా జర్నీని. స్టార్ట్ చేసిన రోజు నుంచి 6 months ఇంటికి వెళ్ళలేదు నేను. ఈవెన్ మా ఇల్లు కర్తాల్లో ఉంటది, ఆమన్గల్ అనేది పక్కనే ఒక 15 kilometers ఉంటుంది, అక్కడికి వచ్చినా ఇంటికి వెళ్ళలేదు. సో వన్స్ ఐ బికమ్ ప్లాటినం ఐ కమ్ టు హోమ్ అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ప్లాటినం అయ్యానో అప్పుడు ఇంటికి వెళ్ళాను. ఈ పరంపరలో మన మిత్రులు అందరూ, నా టీం అంతా కూడా డే అండ్ నైట్ నాకు సహకరించారు. టిల్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మీరు లేకపోతే నేను లేదు. సో ఏ రోజైనా ఒక టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ని అచీవ్ చేసే విధంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. నేను కూడా అంతే బాధ్యతగా చేస్తా ఉన్నాను. మనందరం నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఎందుకు వచ్చామంటే కొన్ని కోరికలు, కొన్ని ఆశలతో మనం ఇక్కడికి వచ్చాం. వాటిని ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు మనం మన టీంకి అండగా ఉండాలా, అది నేను గట్టిగా నమ్ముతాను. సో అందుకనే డే 1 నుంచి పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేపర్ వేయించాలన్నా కూడా నేను ఒకటే అనుకున్నా, ఎవరు బాగుపడాలో వాళ్ళు వస్తారు, రానోళ్ళు వాళ్ళ ఇష్టం అనుకుని ఐ స్టార్టెడ్ 5 AM. వన్స్ మనం 5 AM స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ 10 పెరిగింది. మీ అందరూ కూడా చూశారు. సో అదృష్టం ఏంటంటే నాకు ఒక 20 ఏళ్లకు పైగా ట్రైనర్ గా ఉన్నటువంటి అనుభవాన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లోకి తీసుకురావడం. నేను ఎంబీఏ కూడా నాది మార్కెటింగ్ అండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అయ్యాను. సో నాకు నిత్యం చదువుకోవాలంటే ఇష్టం, మరింత ఎక్కువ మందిని ఎంపవర్ చేయాలంటే ఇష్టం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వాల్టన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీని రాబోయే రోజుల్లో ఇండియాలో నంబర్ 1 చేసేంత వరకు నిద్రపోను. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years ఇన్ ఇండియా వాల్టన్ ఇంటర్నేషనల్ అనేది నంబర్ 1 ప్లేస్ లో నిలబెడతాం. అదే విధంగా రాబోయే మీరు చూడండి, ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years 400 millionaires will be from my group.
400 మందిని కోటీశ్వరులు చేయాలని డిసైడ్ అయ్యారు, చేస్తాను కూడా. నేను డబ్బు తీసుకున్నాక మాట్లాడుతున్నా, డబ్బు తీయకముందు నేను మాట్లాడలేదు. నాకు చాలా అప్పులతో వచ్చాను ఈ కంపెనీలకి. ఒక్కొక్క రోజుల్లో తిండికి లేనప్పుడు కార్ డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఈరోజు నేను ఉపవాసం రాని తిరిగాను. అట్లా చేసి ఇందులోకి వచ్చాము. అందుకే నేను ఒకటే డిసైడ్ అయినా, ఎంతో మంది ఎన్నో ఆశలతో ఈ కంపెనీలోకి వచ్చారు. ప్రతి ఒక్కరిని కోటీశ్వర్లుగా అంటే వాడు పని చేయకపోతే నేనేం చేయలేదు. ధీరుభాయ్ అంబానీ లాంటి వారు పెట్రోల్ బంకులో పనిచేసి పెట్రోల్ బంకులు ఎన్నో పెట్టారని చెప్పుకునే దానికి బాగుంటది. కానీ పెట్రోల్ బంకులో పనిచేసిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు కాలేదు కదా. అదే విధంగా ఐడి వేసుకున్నంత మాత్రాన్ని సరిపోదు. మీరు ఉదయం సాయంత్రం మీరు జూమ్ మీటింగ్ రండి, సక్సెస్ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను. ఇవాళ ఒక అబ్దుల్ ఖాదర్ గాని, ఒక తిరుమల శెట్టి రమేష్ గాని, తిరుమల శెట్టి రమేష్ గారు చెప్పారు, నేను 6వ తరగతి చదివాను. ఆయన అన్నాడు ఆ రోజు, అన్నా అంటే నన్ను అందరూ ఆప్యాయంగా అనుకుంటారు, సార్ అనేది నేను పెద్దగా ఇష్టపడను. ఈవెన్ మా రమణన్న కూడా ఒకటే రమణన్న అంటాను. అంటే నన్ను చూసే వాళ్ళకి అగ్రెసివ్ అనిపిస్తుంది, కానీ నన్ను దగ్గరగా చూసే వాళ్ళకి నేను ఎంత క్లోజ్ అనేది తెలియదు. సో ఆ రకంగా నేను రమేష్ ఎలా అమ్మాలో నీకొద్దు, నువ్వు జూమ్ మీటింగ్ జనాలు పట్టరా అని చెప్పాను. ఈరోజు మన టీం జూమ్ మీటింగుల ద్వారానే లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా రమణ సార్ కూడా వర్కౌట్ అవుతా అన్నప్పుడు అన్నా మీరు జూమ్ మీటింగ్ పట్టరండి అన్నా. ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఇంట్లో కూర్చొని 70 సేల్స్ తీశాడు. ఎన్ని 70 × 2 ఎంత 1,40,000 ప్లస్ బైనరీ అన్ని కలుపుకొని 2 లక్షలు తీశాడు. ఆ తర్వాత బ్యాగ్ పెట్టాడు అన్నగారు. ఈ రోజు వారు 8 లక్షల రూపాయలు సంపాదించారు. సో నేను ఒకటే కోరుకునేది, ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లు కావాలి. గెలవడం ఎలా అనేది గెలిచి చూపించే విధంగా నేను తయారు చేసే బాధ్యతను తీసుకుంటాను. కలిసి రండి, లెట్ us work together, we will show what we are. ఈ రోజు మన కంపెనీ దామోదర్ మన బాలన్ సార్ వచ్చిన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. ఇవాళ ఆనాడు మేము స్టార్ట్ చేసినప్పుడు దేర్ ఇస్ నో టెస్టిమోనీ ఇన్ ఇండియా, ఎవరి దగ్గర టెస్టిమోనీస్ లేవు. మీటింగ్ పెడితే మీరు వాడుకోండి, ఒకవేళ ఫలితాలు రాకపోతే నా జోబులో నుంచి డబ్బు ఇచ్చేస్తానని చెప్పేవాడిని. ఈ రోజు ఒక 2,000 టెస్టిమోనీలు మీ చేతికి ఇచ్చాం. వాటిని పెట్టుకొని వ్యాపారం చేయలేకపోతే కష్టం. ఈరోజు మన టీంలో చాలా మంది అతి తక్కువ సమయంలో, ఒక శ్రీలత గారు కానీ, ఒక వీరారెడ్డి గారు కానీ, మన రమణ సార్ గాని, ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ లేదా అని ప్రతి ఒక్కళ్ళు కష్టపడతా ఉన్నారు. చాలా మంది మహిళా టీంలు, సౌజన్య గారు కానీ, పద్మ గారు కానీ, మన లక్ష్మి రాత్రి కూడా నిద్రపోవట్లే పాపం. సో కష్టపడిపోతున్నారు. నేను ఒకరేనిగా చాలా మంది ఉన్నారు. మరి వీరందరూ కష్టపడి సక్సెస్ సాధించాలని వచ్చారు. నేను ఒకటే మీకు చెప్పగలను, రోజు నేను మీతో మాట్లాడుతూనే ఉన్నా, ఈ రోజు మాట్లాడడం కొత్త అవుతుంది. సో నేను ఒకటే చెప్పేది, మీరు ఏ నమ్మకాలతో అయితే మమ్మల్ని నమ్మి ఇందులోకి వచ్చారో, మీ నమ్మకాన్ని ఏ రోజు కూడా నేను ఒమ్ము చేయనని, మీ సేవకుడుగా నేను పనిచేస్తానని మీ అందరి ముందు నేను తెలియజేస్తాను. ఐ నెవర్ ఫీల్ లైక్ ఎ లీడర్. నేను లీడర్ అని నేను ఎప్పుడు అనుకోవాలి, నేను సేవకుడిని. నేను ఒక సేవకుడిగా పనిచేస్తాను. ఆయన సర్వెంట్ లీడర్. నన్ను ఒకసారి మా బాబ్జీ గారు మా అప్లైన్ అన్నాడు, నువ్వు సర్వెంట్ లీడర్ అయ్యాని. ఐ ప్రౌడ్లీ సే, ఇప్పుడు కాదు ఎప్పటికీ నేను సేవకుడుగానే ఉంటాను. మీ అందరి గెలుపులో నాకు ఆనందం ఉంది. ఒక జేసీ రెడ్డి డైమండ్ అయితే కాదు ఆనందం, ఒక 400 మంది డైమండ్ అయిన రోజు నేను ఆనందపడతాను. సో ఐ హోప్ సో రాబోయే రోజుల్లో మనందరం కూడా అద్భుతాలు చేద్దాం, ఈ దేశానికి ఆరోగ్యాన్ని ఇద్దాం, మనం కూడా 4 డబ్బులు సంపాదించుకుందాం. రోజు జూమ్ లో మీకు అందరికి ఒక మాట చెప్తా ఉన్నాను. మీకు ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చాడు, నల్లనే ఇస్తారు. మోకాలు నొప్పులు ఇచ్చారు, ఏమిస్తారు? ఒకవేళ థైరాయిడ్ అన్నారు, ఏమిస్తారు? అంటే ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి? ఆంకాలజిస్ట్ మీరే, డయాబెటాలజిస్ట్ మీరే, అదేవిధంగా డెర్మటాలజిస్ట్ మీరే. సో పని సులభం అండి. మరి దీన్ని కూడా చేయలేకపోతే ఇంకేం చేస్తారు? ఒక డిపార్ట్మెంట్ ఉన్న ఒక డయాబెటాలజిస్ట్ కోటీశ్వరుడు అయినప్పుడు, ఒక ఆంకాలజిస్ట్ కోటీశ్వరుడు అయినప్పుడు, ఒక కార్డియాలజిస్ట్ కోటీశ్వరుడు అయినప్పుడు, నువ్వు నేను 100 డిపార్ట్మెంట్లు నీ చేత నా చేత ఉంటే ఎందుకని మనం పని చేయలేకుండా ఉన్నామో ఒక్కసారి ఆలోచించు. ప్రాబ్లం ఏదైనా సొల్యూషన్ ఒకటే ఇస్తున్నప్పుడు మనం ఎందుకు నిద్రపోవాలి? దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇవాళ, ఇప్పుడే, ఈ క్షణమే, ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయానికి రండి. రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలన్నా మీరు మీ ఊళ్ళో, మీ పల్లెటూరులో కావచ్చు, మీ పట్టణంలో కావచ్చు, ఒక గొప్ప వ్యక్తిగా మీరు నిలబడాలి అంటే మీరేం చేయాలి? ఓటర్లో ఇవాళ మిమ్మల్ని ఎవరైతే పిలిచారో
వాళ్ళు మీ ఇంటికి దీపం పెట్టడానికి మిమ్మల్ని పిలిచారు. కమా అది ఏ గ్రూప్ అయినా సరే ఐడి వేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. కలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎలా అంటే అన్ని కంపెనీలు వస్తే ఢిల్లీలో పెడతాయి. మన కంపెనీ చెన్నైలో వచ్చింది. చెన్నై కన్నా పెద్ద ఆఫీసు హైదరాబాద్ వచ్చింది. మన ద్వారా 3 స్టేట్లోనే ఉందన్నారు సార్. ఇంకా ఆంధ్ర తెలంగాణలో మనం ఏం పొడవలేదండి. సారీ టు సే దిస్, వి డిడ్ నథింగ్. జేసీ డిడ్ నథింగ్. ఇలా కాదు కూర్చోవలసింది. నాకు ఒక కోరిక ఉంది. 2027లో ఉప్పల్ స్టేడియంలో భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఒక తెలుగు వాడు స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ఆ రకంగా ప్రతి తెలుగువాడు అవకాశం వచ్చింది. కమా భారతదేశం అంతా మన టీములు విత్తనాలు వేయండి. సో అందులో వేసి ప్రతి వాడు కోటీశ్వరుడు అవడానికి సహకరించండి అని కోరుకుంటున్నాను. ఆనాడు అన్నారు మా రమణ గారు, నేను 25 ఏళ్లుగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పటి వరకు ఒక తెలుగువాడు ఒక ఫారిన్ కంపెనీకి టాప్ రావడం నేను చూడలేదయా అన్నాడు. అంతవరకు నాకు తెలియదు. ఇదంతా ఎవరు? మీరిచ్చిన ఘనత. ఐ డిడ్ నథింగ్. మీ వల్లే నేను ప్రపంచ స్థాయిలో ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా మా సార్ ముందురా సార్ అడిగారు, జేసీ రెడ్డి నువ్వు ఒక్కడు రావడం కాదు, నీలాంటి వాళ్ళు కొంతమంది రావాలన్నాడు. నేను మిమ్మల్ని నమ్మి ఒక మాట ఇచ్చాను. మిమ్మల్ని అడగకుండా ఏమని చెప్పానంటే వోల్టన్ ఇంటర్నేషనల్ టాప్ 50లో 15 మందిని రేపు సంవత్సరం నిలబెడతానని మాట ఇచ్చా. నిలబెడతారా? ఆర్ యు రెడీ? యు హావ్ టు బీ ఇన్ ద టాప్ 50 లిస్ట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్. ఒకవేళ రాకపోతే జేసీ రెడ్డి అనేవాడు తల దించుకొని నిలబడాల్సి వస్తుంది. నెవర్. ఆర్ యు రెడీ టు డూ దట్? రైట్. సో రాబోయే రోజుల్లో మనం మీరు టాప్ 50లో పోవాలంటే నాకున్న టైం 4 నెలలే. ఎన్ని నెలలు సార్? 4 months తర్వాత మీరు లిస్ట్ లోకి పోతేనే 6 నెలలు కౌంట్ చేసి మిమ్మల్ని లిస్ట్ లో తీసుకుంటారు, లేకపోతే కుదరదు. సో 4 నెలల్లో ఎవరు నాతో పరిగెడతారు? ఎవరు? రైజ్ యువర్ హ్యాండ్. ఆర్ యు రెడీ? ఆర్ యు గోయింగ్ టు బి ఇన్ ద టాప్ 50? ఇఫ్ యు నాట్, మీరు కానీ నన్ను తలదించుకునే విధంగా చేయరని నేను ఆశిస్తా ఉన్నాను. చేతులెత్తిన వాళ్ళందరినీ మా వాళ్ళు రికార్డ్ చేశారు. సో నాకు కావాల్సింది ఐ వాంట్ ఓన్లీ 15 members. సో ఫస్ట్ 15 మందితో స్టార్ట్ చేద్దాం. అందరూ కలిసి కష్టపడదాం సార్. ఒక్కొక్కళ్ళు నా కోరిక ఒకటే. నేను మన జూమ్ లో చెప్పే తెల్లవారుజామున మన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి సార్ నేను ఈరోజు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతా ఉన్నాను సార్, ఇంకొకటి ముంబై ఫ్లైట్ ఎక్కుతున్నాను సార్. ఎందుకు? వాల్టన్ మీటింగ్ అనేది నేను చూడాలి. అందరూ బ్యాగ్ పట్టుకొని కార్లో కాదు ఫ్లైట్ లో ఫోటోలు తీసే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మనం ఢిల్లీలో వేస్తాం, ముంబైలో వేస్తాం, కర్ణాటకలో వేస్తాం, ఎవ్రీవేర్ ఒక తెలుగుడు ఉంటాడు. ఉండాలా లేదా? ఉండాలి అంటే మనం అందరం ఏం చేయాలి? సో మన సార్ సపోర్ట్ తీసుకున్నాం. వారు ఏది అనుకుంటారో మనకు సహాయం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి తెలుగువాడు గొప్పవాడుగా ఎదిగే అవకాశం వచ్చింది. నేను ప్రాధాన్యత బాధంతో చెప్పట్లేదు, ఎందుకంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఈ కంపెనీలో ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని అన్ని రాష్ట్రాలకి, మీకు హిందీ రాకపోయినా బాధలేదు. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారుగా, మనం పోయి తెలుగులో చెప్తాం, వాడు హిందీలో చెప్తాడు. మీకు కన్నడ రాకపోతే బాధలేదు, కన్నడలో వాడు చెప్తాడు, మీరు పోయి తెలుగులో చెప్పండి. మీ బంధువులు, మీ చుట్టాలు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరి వాళ్ళకి ఎవరు పరిచయం చేయాలి? నల్లల గురించి పరిచయం చేయాలి. చేస్తారని ఆశిస్తూ రాబోయే 1 year నిద్రపోతే ఇప్పటికే సగం జీవితం నిద్రపోయినాం. కాబట్టి దయచేసి నిద్రపోకుండా గెలవడానికి, మీ పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో చదవడానికి, సమాజంలో మీకు ఒక గొప్ప గౌరవం రావాలన్నా మీ దగ్గర ఏముండాలి? ఆ డబ్బు సంపాదించడానికి నీతి నిజాయితీ అయినటువంటి వ్యాపారమే వోల్టన్ ఇంటర్నేషనల్ అని నేను గట్టిగా బలంగా విశ్వసిస్తాను. సో ఈరోజు డిసీజ్ కానీ డిజార్డర్ కానీ ఏదున్నా మనం ఇచ్చేది ఒకటి. డాక్టర్లు చేయలేనటువంటి పనులు మనం చేస్తాము. అతను నేను డాక్టర్లని మనం చెప్పుకోవచ్చు.
సో అందరికి ఆరోగ్యం ఇద్దాం. మనందరం కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్ చేస్తాము. అది మీరు మర్చిపోవద్దని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడ పిలిచినా రాబోయే 3 ఏళ్లు జేసీ రెడ్డి 2 రోజులు ఇంటికి ఇస్తాడు, 28 రోజులు ఫీల్డ్ లోనే ఉంటాడు. అది నేను తప్పులని మాటిస్తాను. భగవంతుడు కొంత ఆరోగ్యం ఇస్తే చాలు. ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రేపు నెల డేట్లన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. కలిసి కష్టపడదాం. ఏప్రిల్ కి టికెట్లు మర్చిపోయినాం మనం. అందరూ కూడా టికెట్స్ బుక్ చేయండి. ఏప్రిల్ 25 1600 మంది అంటే సార్ని రిక్వెస్ట్ చేశారు. ఐ వాంట్ మోర్ 200. సో ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? 1800 సార్. 1800. So tickets are open only 1600 sir. Finish 1600, I open 200. Thank you. So మన ఫౌండర్ వచ్చే నాటికి మీరు మొన్న మన టీం ప్రవర్తించినటువంటి తీరుని సార్ మెచ్చుకున్నాడు. సో వాట్ ఎవర్ ద బిహేవియర్ యూ డిడ్, ద వే యూ బిహేవ్డ్ ఇన్ ద వీసా గాట్ అప్రిషియేటెడ్. ఇన్ ద సేమ్ వే రేపు జరగబోయే యానివర్సరీలో కూడా గొప్పగా మనం చేసుకోవాలి, మనల్ని ప్రపంచం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మీరు నాకు సహకరించినందుకు ఇంకా కూడా సహకరిస్తారని ఆశిస్తూ, మరి నాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఒక గాడ్ ఫాదర్ లాగా నాకు బాలన్ సార్ గారు, అదేవిధంగా ఇస్మాయిల్ గారు కానీ సహకరిస్తా ఉన్నారు. మీరు అన్ని ఉపయోగించుకొని ఎవరినైనా దాటచ్చు. నాకు పైన ఒక 300-400 మంది ఉంటారు. రేపొద్దున జేసీ దాటి రమణన్ వెళ్ళొచ్చు, వీరారెడ్డి వెళ్ళొచ్చు, శ్రీలత గారు వెళ్ళొచ్చు. ఐ ఫీల్ ప్రౌడ్. నా టీం నన్ను దాటి వెళ్లే విధంగా పనిచేయాలని కోరుకుంటూ అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.